తమ పొలాల్లో పంట పండించుకోకుండా నిర్వాన్ స్టీల్ యాజమాన్యం కుట్ర పన్నుతోందని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగొండి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్ల సంవత్సరంల క్రితం దోమలగొండి పంట భూముల్లో ఎస్ఆర్ పైప్ లైన్స్ వేశారు. ఏదో తూతు మంత్రంగా 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మరోసారి రెండో పైప్ లైన్ వేయడానికి పూనుకున్నారు. దీంతో తమ పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు తమ నిరుద్యోగులుగా ఉన్న తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు రైతులు. లేదంటే పైప్ లైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. సరే అది చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా, అవకాశం ఉంది కదా అండి. నా పేరు అశోక్. నేను ఆడేరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను. అయితే మాకు గత వారం రోజుల క్రితం మా వరకు ఒక గ్రామ సమస్యలలోనే అనేక సమస్యలు మా పరిధిలోకి వస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం గురించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా మరి మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారో వాళ్ళ దృష్టికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ నా పేరు వంతల రాజారావు. చింతపల్లి మండలం జనసేన పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రూరల్ జిల్లా కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఉల్లి సీతారాం గారికి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు తగ్గి రఘు గారికి, అలాగే కుందూరు వెంకట్రావు గారికి, మా జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ పాడేరు నియోజకవర్గం శ్రీ శాలపు అశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విషయం ఏమిటంటే, ఇవాళ మేము చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగొండి మండలానికి విజిట్ చేశాము. అయితే ఉంది అది ఓకేడి మరి ధర్మయ్య, మరి లోతుగడ్డ పంచాయతీ అల్లూరి చింతపల్లి మండలం అల్లూరి జిల్లా. ఇప్పటికి వచ్చి ఇటువంటి ఒక 30 కుటుంబాలకి పైపు లైన్ వెళ్ళింది. ఆ రోజుల్లోనే ఏమి ఎరగని